రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. మాది మెదక్ డిస్టిక్ గుమ్మడిదల గ్రామము. మా దగ్గర మేము ఒక 60 లక్షల దాకా కట్టించాం సార్. కట్టించిన సభ్యులంతా మా ఇంటి మీదకి వచ్చి అల్లరి చేయడం జరిగింది. చనిపోయారు. వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు సార్. వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ మా అగ్రిగోల్డ్లో ఉన్న ఆస్తులను మీరు జప్తు చేసుకొని మీరు డబ్బులు ఇప్పగలరని చెప్పి రేవంత్ అన్నకు కోరుతున్నాము. అదే ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా చేస్తారో మాకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ అగ్రిగోల్డ్ అనే సంస్థలో ఏజెంట్లుగా పనిచేసినటువంటి వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కొంతమందితో చిట్టి డబ్బుల్లాగా కట్టించుకొని వీళ్ళతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కట్టించిన తర్వాత ఆ సంస్థ అనేది ఎత్తేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కోట్లలో నష్టం అయితే వచ్చింది. వాళ్ళు చిట్టి కట్టిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడము, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళపైన కట్టినలో ఇక్కడికి వచ్చి వాళ్ళను బాధ పెట్టే విధంగానైతే చేస్తున్నారని చెప్పేసి ఈరోజైతే ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళకైతే 500 కోట్లే కదా మాకు ఇచ్చేది, దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇవ్వాల్సినటువంటి 500 కోట్లు మాకు ఇచ్చేస్తే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటాము, లేదంటే మేము ప్రాణాలు తీసుకునే దాకా కూడా వెళ్తామనే విషయాలు అయితే చెప్తున్న వేళ అమ్మా ఒక చిన్న మాట సార్, అంటే ప్రజెంట్ మా ప్రభుత్వం వస్తే కంపల్సరీ న్యాయం చేస్తామని గతంలో మాట ఇచ్చారు సార్. మాకు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అందుకనే మేము అందరం ఓట్లేసి మా సార్ని మేము తెచ్చుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి సార్. కంపల్సరీ న్యాయం చేయాలి కాబట్టి దీనివైపు ఒక్కసారి చూసి సొంత డబ్బులు ఇవ్వమంటలేదు సార్ వాళ్ళే సొంత డబ్బులు ఇవ్వమనట్లేదు, వాళ్ళ గవర్నమెంట్ సంస్థ నుంచి ఇవ్వమంటలేదు. దీనికి సంబంధించిన ఆస్తులు ఎటుపోయినాయి సార్, ఎవరెవరి దగ్గర ఉన్నాయో అన్ని డాటాది. ఇప్పుడు డ్రామా ఈ డ్రామా అంటున్నారు కదా సార్, మాది రియల్ డ్రామా సార్, ఇది రియల్ డ్రామా సార్. దీనివైపు ఒకసారి చూసి కొంచెం స్పందించి వీళ్ళందరూ న్యాయం చేసి కొన్ని వందల కుటుంబాలలో దేవుడు ఫోటోలాగా పెట్టుకుంటారు. దేవుడు ఫోటోలు తీసేసి ఈయన ఫోటో పెట్టుకుంటారు సార్. నేను చెప్తాను ఇది మాత్రానికి 100. ఆయన దేవుడి ఫోటోలు ఏమి ఉన్నా తీసేసి పక్కన పెట్టి ఈయన ఫోటో పెట్టుకుంటారు సార్. ఇక ఎందుకంటే అట్లున్నాం సార్ మేము మా పొజిషన్ అట్లుంది.